పాకిస్తాన్ ఇండియాల మధ్య మనం కొన్ని రోజులుగా చూస్తే అంటే అన్ని విషయాలను పక్కన పెట్టి కేవలం పాక్ ఇండియాల మధ్య కొన్ని విషయాలను పరిశీలించాలన్నమాట. అవేంటంటే రీసెంట్గా చైనా నుంచి 6 కొత్త సబ్మెరైన్స్ని తెచ్చుకుంది. అందులో హ్యాంగ్ ఓవర్ అనే దాన్ని ఇప్పుడు కరాచీ దగ్గర మోహరించింది. కొన్ని సబ్మెరైన్స్ని ఈసారి బంగాళాఖాతంలో కూడా బంగ్లాదేశ్కి సమీపంలో బంగాళాఖాతంలో 1971 తర్వాత మొట్టమొదటిగా మోహరించబోతుంది పాకిస్తాన్. ఇవి చైనా నుంచి తెచ్చుకున్నవి. తర్వాత చైనా నుంచి HQ-9 అనేది కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చింది. తర్వాత బ్రహ్మోస్ని కౌంటర్ చేయడానికి కొత్త క్రూయిజ్ మిసైల్ని ఒకటి ప్రయోగించింది. తర్వాత S-400ని బ్లాస్ట్ చేయడానికి అది కూడా ఒక రకమైన మిసైల్స్ని హైపర్సోనిక్ మిసైల్స్ని పరీక్షించింది. తర్వాత ఇది యొక్క J-10 JF-17 థండర్ లాంటి అత్యాధునికమైన వాటిని మళ్ళీ రీవ్యాంప్ చేయడం జరిగింది, వాటిని ఆధునికీకరించడం జరిగింది. తర్వాత JF-30 J-35 అనే 5th జనరేషన్ ఫైటర్స్ కూడా కొన్ని నెలల్లో పాకిస్తాన్ రాబోతుంది. ఈ విధంగా చైనా నుంచి కొత్త కొత్త ఆయుధాలు మరో యుద్ధానికి పాకిస్తాన్ ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. తర్వాత టర్కీ నుంచి యాంటీ డ్రోన్ ఫైటర్స్ని డ్రోన్స్ని అది తెచ్చుకుంటుంది. అది సంసిద్ధమవుతుంది. డిఫెన్స్ బడ్జెట్ని 20% దాకా పాకిస్తాన్ పెంచింది. ఇది ఆందోళన కలిగించే విషయం. తర్వాత దీంతో పాటు ఇటు పాకిస్తాన్ యొక్క ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ ట్రంప్తో భయంకరమైన స్నేహం చేస్తున్నారు. ఆ స్నేహం డిస్ప్రపోర్షనేట్గా వెళ్ళిపోయింది. ఈ ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ని ఎంతగా లవ్ చేస్తున్నాడంటే అది ఇండియాని సాక్రిఫైస్ చేసే దశకు వచ్చింది. అందుకనే ఇండో చైనా పదాన్ని మార్చి పసిఫిక్ మాత్రం ఉంచేశారు ఇండియన్ ఓషన్లోకి. ఇక అమెరికా ఇండియాకి సపోర్ట్ చేయదని సూచాయిగా చెప్పేయడం జరిగింది. దీంతో పాటు మన POKని పాకిస్తాన్లో చూపిస్తూ POK అనేది ఈ పాకిస్తాన్లో పాటను ట్రంప్ బరి తెగించడం జరిగింది.